కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మార్లవ గ్రామంలో హరిద్రకనికి గర్షి వరి ధాన్యం నోము మరియు లక్ష పసుపు కొమ్ముల రాశిగా పోసి గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ గుడిలో గ్రామ మహిళలు పిలిచి అంగరంగ వైభవంగా వేమన వెంకట్రావు సుబ్బలక్ష్మి దంపతులతో వేద పండితులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మహిళలు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొని ఈ నోములో భాగంగా తాంబూలం పసుపు కొమ్ములు జాకెట్ మొక్క తులసి మొక్క మహిళలకు వేమన సుబ్బలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు। ఈ కార్యక్రమం పూర్తి చేశారు। అనంతరం తాంబూలం విందు ఏర్పాట్లు చేశారు। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं वृषं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे इंद्रियात् एकदा रातं सर्वे सोतं पौराणिकं खलु प्रत्येन तवसाहं वा प्राप्यते वाञ्छितं फलं तत्सर्वं शोतमिच्छामः। ఒక కారణం ఉంటుంది। మమ జన్మాభ్యాసాజన్మ ప్రభుతి ఏకక్షణ పర్యంతము అంటారు। అంటే కథకన్నా ముందు కొన్ని విషయాలు చెప్తున్నాను నేను। అంటే మొత్తం ఎన్ని జన్మలు ఉన్నాయా అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి భూమి మీద। అలాగే జలంలోను అన్నీ కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి। ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవుడు ఒక జీవరాశి। మమ జన్మాభ్యాస ఎల్లకాలము సుమంగళిగా ఉంటారో అంటే పసుపు కుంకాలతో ఉంటారో అటువంటి వ్రతాన్ని నాకు చెప్పండి, నేను ఆచరిస్తాను అని చెప్పి నా చెప్పేసరికల్లా కూడా అప్పుడు ఈ యొక్క వ్యాస భగవాను ఇలా చెబుతూ ఉంటాడండి। మా కళ్యాణి పూర్వకాలంలో ఈ యొక్క వ్రతాన్ని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లావ అనేటటువంటి యొక్క గ్రామంలో వెంకట్రావు గారు అలాగే ఆయన భార్య సుబ్బలక్ష్మి గారు ఈ ఉభయులు అంటే ఈ దంపతులు చక్కగా ఈరోజు మాఘమాసం పౌర్ణమి బుధవారం రోజున చక్కగా ఈ యొక్క వ్రతాన్ని హరిద్రాకనికి అంటే ఈ యొక్క లక్ష పసుపుకుమలు నోవుని ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నారు। ఈ యొక్క వ్రతం చాలా విశేషమైనది కాబట్టి అందులో మాఘమాసం ఉత్తరాయణం కాబట్టి ఈ యొక్క వ్రతం చాలా పుణ్యఫలప్రదమైనది। అంటే స్త్రీలకు ఉండేటువంటి వృత్తి సంపర్క దోషాలు అలాగే స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కూడా కలుగుతాయి ఈ యొక్క వ్రతం కనుక చేసినట్లయితే। ఈ యొక్క వ్రతాన్ని మాఘాది పంచకాలలో అంటే మాఘమాసము పాల్గొన మాసము చైత్రమాసము వైశాఖము జ్యేష్ఠము ఈ 5 మాసాల్లో ఎప్పుడైనా సరే చేయవచ్చును ఈ యొక్క వ్రతాన్ని। కాబట్టి పూర్వకాలంలో ఈ యొక్క లక్ష్మీనారాయణ యొక్క ప్రీతిగా పార్వతీ పరమేశ్వర ప్రీతిగా ఈ యొక్క వ్రతం చెప్పబడింది కాబట్టి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున ఈ దంపతులు వేమన వెంకట్రావు గారు అలాగే సుబ్బలక్ష్మి గారు దంపతుల యొక్క వ్రతాన్ని ఆచరించారు। అందరి స్త్రీలకి కూడా ఇప్పుడు ఈ యొక్క పసుపు కొమ్ములను పంచిపెడుతూ ఉంటారు। ఈ యొక్క వ్రతం చేసినట్లయితే సర్వ సౌభాగ్యములు కలిగే స్త్రీలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతారని చెప్పి ఈ యొక్క భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది। గరిషధాన్యము అంటే 600 కొంచెములు లేదా 360 కొంచెములు కానీ ఈ యొక్క ధాన్యాన్ని రాశిగా ఏర్పరిచి చెయ్యాలి। ఈ యొక్క సంవత్సరం కాలం ఈ యొక్క బ్రాహ్మణకు భోజనం పెట్టాలి, అనేకమైన దానాలు ధర్మాలు కూడా చెయ్యాలి। ఈ యొక్క వ్రతం యొక్క మహాత్యం ఏమిటయ్యా అంటే ఈ యొక్క వ్రతం కనుక చేసినట్లయితే జీవితాంతము కూడా అన్న వస్త్రాలకు లోటు ఉండదు। దీనికి మూలం ధాన్యం కాబట్టి ఈ యొక్క ధాన్య వ్రతము అంటారు దీన్ని, గరిషధాన్యము। కొంచెం పట్టరమ్మా పళ్ళు వేడి ఎత్తే